మీ పేరు? మీ పేరు? మీ పేరు? వర్షిణి. మీ పేరు? కొంచెం గట్టి చెప్పొచ్చుగా. రోషిత. ఓకే. ఎవరికైనా సరే, లేడీస్ ఎవరికైనా పెళ్ళైనా సరే, మీరు పెళ్లికి గిఫ్ట్ ఒక వాటర్ బాటిల్ తీసుకోండి. పిల్లలు పుట్టిన తర్వాత, వాళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ పిల్లల వరకు కూడా ఉంటుంది అది అలాగే బాటిల్. ఎందుకంటే ప్లాస్టిక్ ఎప్పటికీ కూడా భూమిలో కలిసిపోదు. 500 years దాని లైఫ్ టైం. మా ఫ్రెండ్ చనిపోయాడు లంగ్ క్యాన్సర్ వచ్చి ప్లాస్టిక్ వల్ల. అలా చనిపోయిన తర్వాత వాళ్ళ మమ్మీ డాడీ చాలా పూరాళ్ళు, చేయించుకోవడానికి ఏమి ఉండదు పాప మన దగ్గర. తర్వాత ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏంటంటే, ఇలా ప్లాస్టిక్ కాల్చిన తర్వాత దాని నుంచి వచ్చే పొగ ఉంటుంది కదా, లాంగ్ రన్ లో ఒక 7 years చనిపెడతాను. సో దాని ద్వారా నేను తెలుసుకున్నది ఏంటంటే, నా చుట్టుపక్కల అవేర్నెస్ చేయాలి. డెఫినెట్లీ ప్లాస్టిక్ వాడకూడదు. ప్లాస్టిక్ వాడడం వల్ల ఇబ్బంది అవుద్ది. ప్లాస్టిక్ ఒకళ్ళు కాల్చినా సరే గాల్లో కలవదు. అది డైరెక్ట్గా మన ప్రాణాల మీదకి వచ్చి మన మీదే ఉంటుంది. అది ఒకళ్ళు చెరువులో వేసినా, సముద్రంలో వేసినా సరే మైక్రో ప్లాస్టిక్స్గా వచ్చి చేపలు తింటే అది మనం తింటాం. అవి చచ్చిపోతే మనం చచ్చిపోతాం. మళ్ళీ మన అమ్మ 4 జనరేషన్ అలాగే అయిపోయింది. వాళ్ళకి ప్లాస్టిక్ అంటే ఏంటి తెలియదు. వాళ్ళు డీమార్ట్కి వెళ్తారు, జస్ట్ ఒక క్యారీ బ్యాగ్ తీసుకుంటారు, తీసుకొస్తారు, వేస్తారు. కానీ మన జనరేషన్ అలా ఉండకూడదు. మన అందరం మారాలి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. సేవ్ నేచర్, సేవ్ యానిమల్స్ అండ్ డోంట్ యూస్ ప్లాస్టిక్. సిఆర్రెడ్డి కాలేజ్లో పర్మిషన్ తీసుకొని మరి సేవ్ నేచర్, సేవ్ యానిమల్స్ అండ్ ప్లాస్టిక్ అవేర్నెస్ గురించి క్యాంపెయిన్ చేయడంలో చాలా హ్యాపీగా ఉంది. దీంట్లో మీరు పార్టిసిపేట్ చేయడం ఇంకా చాలా హ్యాపీగా ఉంది. బ్రో విన్నారు అందరూ? అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? మరి ఏదైనా లెక్చర్ చెప్పినట్టు ఉంది ఏంటి? కొంచెం అవ్వచ్చుగా, రెస్పాండ్ అవ్వచ్చుగా. నాకు టెన్షన్గా ఉంది మిమ్మల్ని చదువుతుంటే.